నడిగూడ మండల కేంద్రంలో నిర్మిస్తున్న పాల శీతలీకరణ కేంద్ర భవనానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళల కోసం మహిళలతో ఏర్పడింది ఈ పరకాల ఇందిరా మహిళా డైరీ అని అన్నారు. ప్రభుత్వ సహకారంతో అధికారుల కృషితో రాజకీయాలకు అతీతంగా పరకాల డైరీని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. సంగం, గీజ్గొండ, దామెర, ఆత్మకూరు కూడా కుట్టు ఆధునిక కుట్టు యంత్రాల మీద కూడా కుట్టు శిక్షణ కూడా ప్రారంభించడం. వాటిని కూడా ఇవన్నీ రాబోయే రోజులలో ఇది ప్రారంభమే, వాస్తవంగా కొంత ప్రారంభమే. ఈరోజు ఏంటి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి అని, అంటే ప్రతి కుటుంబం ఒక వ్యాపారవేత్తగా అభివృద్ధి చెందాలి అని. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ప్రభుత్వం అందించే సహకారంతో మీరు వ్యాపారాలు చేసుకొని కోటీశ్వరులు కావాలనే ఒక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మేము అందరం కూడా అటు కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, మేము కానీ ప్రజాప్రతినిధిగా మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా దీన్ని అంతిమంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మహిళా సోదరి మీదనే ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన జిల్లా యంత్రాంగానికి కూడా నేను ధన్యవాదాలు. మనము ఇప్పటి వరకు ఇందిరా మహిళా డైరీ పరకాలకి సంబంధించి చాలా స్టెప్స్ ముందుకి వచ్చాము. అంతా మన ఎమ్మెల్యే గారి సూచనలు వాళ్ళ నేతృత్వంలోనే జరుగుతుంది. మేము కొంచెం టెక్నికల్ గైడెన్స్ ఇస్తున్నాం తప్పించి మీకందరికీ సలహాలు ఇవ్వడం కూడా ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు ఆ బాధ్యత కూడా. సో చాలా యాక్షన్ తీసుకున్నాము మనం. అంటే ఒక ఫెడరేషన్ ఫామ్ చేసాము, గ్రామాల లెవెల్లో సొసైటీస్ ఫామ్ చేసాము. అందరూ సభ్యులు మీ షేర్ క్యాపిటల్ కూడా కట్టేసి ఉన్నారు.